హాయ్ వెల్కమ్ టు ఎలక్షన్ వార్ రూమ్. గెలుపుకు వారే ఓ చిరునామా. బరిలోకి దిగారంటే గెలుపు వారి సొంతం అవ్వాల్సిందే. ప్రత్యర్థి ఎవరైనా సరే విజయం వారి సొంతం కావాల్సిందే. వారిలో కొందరు హ్యాట్రిక్లు, డబుల్ హ్యాట్రిక్లు ఇప్పటికే కొట్టేశారు. పొలిటికల్ ఫైటర్స్గా పేరు తెచ్చుకున్నారు. గత 3 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన కొందరు నేతలు మరోసారి పొలిటికల్ బిగ్ ఫైట్లో దూకారు. ఢీ అంటే ఢీ అంటున్నారు. మరి ఈసారి వారి పరిస్థితి ఏంటి? ప్రత్యర్థుల్ని పడగొట్టి మరోసారి తొడగొడతారా? తమకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుంటారా? ఏపీలో ఎదురులేని అభ్యర్థులపై స్పెషల్ అనాలిసిస్. వీళ్ళు మామూలోళ్ళు కారు. ముందుగా మనం శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి నియోజకవర్గానికి వెళదాం. ఇక్కడ టీడీపీ తరపున బరిలో ఉన్నారు సుజయ కృష్ణ రంగారావు. ఇప్పటికే వరుసగా 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేసి 4వసారి బరిలో నిలిచారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఆయన విజయాలు సాధించారు. మరి సుజయ కృష్ణ రంగారావుకు ఉన్నటువంటి అనుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా అనుకూల అంశాలేంటో చూద్దాం. సుజయ కృష్ణ రంగారావుకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు: బొబ్బిలి రాజవంశీయులు కావటం ఆయనకు కలిసొచ్చే అంశం. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. అలాగే వరద రామారావు టీడీపీలో చేరటం ఆయనకు కలిసొచ్చే అంశం. పార్టీ కేడర్ కూడా ఇక్కడ బలంగా ఉంది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన కుటుంబం కావటం సుజయ కృష్ణ రంగారావుకు కలిసొచ్చేటటువంటి అంశాలు. మరి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సుజయ కృష్ణ రంగారావుకు సంబంధించిన ప్రతికూల అంశాలు: ప్రజలకు అందుబాటులో ఉండకపోవటం, నియోజకవర్గంలో కానరాని అభివృద్ధి, అలాగే మౌలిక వసతులపై దృష్టి పెట్టకపోవటం, అలాగే బొబ్బిలి గ్రోత్ సెంటర్లో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి హామీ ఇచ్చారు, అది కూడా నెరవేరలేదు. ఇవి సుజయ కృష్ణ రంగారావుకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు. మరి హ్యాట్రిక్ విజయం సాధించి 4వసారి బరిలో నిలిచిన సుజయ కృష్ణ రంగారావును వైసీపీ తరపున ఢీకొంటున్నారు అప్పలనాయుడు. అప్పలనాయుడుకు సంబంధించినటువంటి అనుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి? ముందుగా అనుకూల అంశాలు ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రభుత్వ విప్గా పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. కొప్పుల వెలమ సామాజిక వర్గం మద్దతు కూడా పుష్కలంగా ఉంది. బొత్స అండదండలు కూడా ఆయనకు ఉన్నాయి. గతంలో 3 సార్లు విజయం సాధించిన నేపథ్యం ఆయనకుంది. సో ఇవన్నీ కూడా ఆయనకు కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. మరి ఆయనకున్నటువంటి ప్రతికూల అంశాలేంటో కూడా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అప్పలనాయుడికి సంబంధించిన ప్రతికూల అంశాలు: తరచూ పార్టీలు మారుతారనేటటువంటి అపవాదు ఉంది. నియోజకవర్గంపై పట్టు లేకపోవడం, క్యాడర్ సపోర్టు తక్కువగా ఉండటం, అలాగే బలమైన ప్రత్యర్థి కలిగి ఉండటం కూడా ఆయన ప్రతికూల అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది.